ప్రభుత్వానికి ఏం తేడాలు గమనించారు? చంద్రబాబు ప్రభుత్వం హాస్టల్కి మా అమ్మాయికి మేము ఫీజు కట్టాం, ఫ్రీ సీటు. అయినా కానీ వాళ్ళు మాకు చంద్రబాబు డబ్బులు వేయలేదు, మీరు కట్టాల్సిందేనని చెప్పి మా చేత కట్టించుకున్నారు. జగన్ ప్రభుత్వంలో అలాంటి ప్రాబ్లం ఏం లేదు, అన్ని విద్యా కానుక అన్ని సక్రంగానే. అవునవును, అవన్నీ వాలంటీర్ వ్యవస్థ, స్వచ్ఛంద వ్యవస్థ ఎలా వర్క్ చేస్తున్నాయి? బాగా వర్క్ చేస్తున్నారు. ఎమ్మెల్యే తీరు ఎలా ఉంది? మా లోకల్ ఎమ్మెల్యే తీరు ఇప్పుడు వచ్చిన ఆయన బాగానే ఉన్నాడు. రేపు సిద్ధం సభకి మేనిఫెస్టో రిలీజ్ చేస్తాను అంటున్నారు కదా. అవునవును, ఆ మేనిఫెస్టోలో ఏం రిలీజ్ చేస్తే బాగుంటుంది? ఇంకా ఇప్పుడున్న పథకాలు అన్నీ అమలు చేశాడు కదా, వాటికన్నా ఇంకా మంచి పథకాలు ఇంకా చేయాలని మేము. ఈసారి మీ సీఎం ఎవరు అనుకుంటున్నారు 2024లో? 2024లో జగనే కావాలనుకుంటున్నాం. ఇప్పుడు స్కూల్స్ లో టాయిలెట్స్ ఎట్లా ఉన్నాయి, మధ్యాహ్నం భోజనం ఎట్లా ఉంది, ఏంటి పరిస్థితి? అన్ని బాగానే ఉన్నాయి. ఏమేమి ఇస్తున్నారు మీకు మధ్యాహ్నం భోజనంలో? చిక్కీ ఎగ్ అన్ని బాగానే ఉంటున్నాయా స్కూల్స్ లో? ఫుడ్ భోజనం అంతా బాగానే ఉంటున్నాయా? ట్యాబ్లు ఇచ్చారా మీకు కూడా? ఇచ్చారా? మీకెందుకు ఇచ్చారు? నువ్వు 8th క్లాసా? ఇట్లా నువ్వు ముందుకురా. ట్యాబ్లెట్ ఎట్లా యూజ్ చేస్తున్నావు నువ్వు? బైజూసా? ట్యాబ్ బైజూస్ లో చదువుకుంటున్నావా నువ్వు? ఎలా ఉంది ఇప్పుడు? పాత స్కూల్ బాగుందా, ఇప్పుడు స్కూల్ బాగుందా? టీచింగ్ ఎలా చెప్తున్నారు? తెలుగులో చెప్తున్నారా, ఇంగ్లీష్ లో చెప్తున్నారా? ఇంగ్లీష్ లో చెప్తున్నారు. అర్థం కాకపోతే తెలుగులో చెప్తున్నారా మరి? చెప్తున్నారు. ప్రభుత్వం నుంచి నీకేం సాయం అందింది? అమ్మఒడి, జగనన్న గోరు ముద్ద, బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్, ఇంకేమేమి ఇచ్చారు? యూనిఫామ్. రోజు వెళ్తున్నావు స్కూల్ కి? ఎక్కడ స్కూల్? నేమ్? MSNZPHS మధ్య సత్యనారాయణ జిల్లా పరిషత్ హై స్కూల్. ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాలు ఏం గమనించారు? కొంచెం తేడా ఉంది. ఏం గమనించారు మీరేం గమనించారు? అమ్మఒడి అంటే ఎలాంటి డాక్రా గ్రూపులు కానీ, ఇది పెన్షన్ కానీ అన్ని? పెన్షన్ అయితే 2 సార్లు పెట్టిన రాలేదు. నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? చల్లదు, జడ్జిమెంట్ జనం చేతిలో. మీరే కదా జనం. మన ఒక్కరు. మీ మద్దతు ఎవరికి ఇస్తారు? ఆ మద్దతే జగన్కే. మీ మద్దతు జగన్కే. నా పేరు ముల్లా సైదా, షేక్ ముల్లా సైదా ఇంటి పేరు. ఇప్పుడు ఏంటంటే మనం ఎన్టీఆర్ గెట్టపై చేస్తాం కాబట్టి ఎన్టీఆర్ సైదా అంటారు. ఓకే, డూపు అది. మీకు పెన్షన్ ఎంత వస్తుంది? నాకు 3 ఏళ్ళు వస్తుంది. ఈ గత ప్రభుత్వంలో ఎంత వచ్చింది? గత మందే నాకు రావటం. నా వయసు తక్కువ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఈ మధ్య అన్న వస్తుంది, పోయిన సంవత్సరం నుంచి. ఎంత వరకు తీసుకుంటున్నారు మీరు పెన్షన్ ఇప్పుడు? 3 ఏళ్ళు. ఇప్పుడు 3,000. అంతకుముందు వాలంటీర్ వ్యవస్థ వచ్చి మీకు 1వ తారీఖు కల్లా వచ్చి ఇస్తున్నారా? ఇస్తాడు. మా వాలంటీర్ పర్వాలేదు, మంచోడే ఇంటింటికి వచ్చి ఇస్తాడు. అది మాత్రం బాగుంది అబ్బా. ఏయైనా సరే పథకాలు ఇవన్నీ బాగానే వస్తున్నాయి అందరికి. దాని గురించి మనం ఒప్పుకున్నాము. ఇంటింటికి వచ్చి పింఛన్ ఇవ్వటం అది బాగానే చేశాడు. ఆ ఒక్కటే బాగానే ఉంది. నవరత్న స్కీమ్ లో మీకు ఏమేమి లబ్ధి పొందారు మీరు? నవరత్న స్కీమ్ నా పింఛన్ ఒకటే లేదు నాది. ఇంట్లో అలాగే 18 ఏళ్ళ వస్తున్నాయి కదా. వాలంటీర్ వ్యవస్థ, స్వచ్ఛంద వ్యవస్థ పనితీరు ఎలా ఉంది? ఇంకా దాని గురించి చెప్పుకునేది ఏం లేదు. వాళ్ళు కొంతమంది బాగానే ఉంటున్నారు, కొంతమంది ఒక రకంగా ఉంటున్నారు. అందరూ ఒక రకంగా ఉంటారు కదా. గత ప్రభుత్వానికి తేడా ఏంటి? ఈ ప్రభుత్వం అన్ని అందినాయండి. ఏమేమి అందినాయి మీకు? నాకు డాక్టర్ రుణమాఫీ, మా అమ్మఒడి అయ్యింది. మీ పిల్లలు ఉన్నారా? మా అమ్మ అన్నారు. అలా ఉంది. విద్యా కానుక గట్రా వస్తుంది వాళ్ళకి? ఏం చదువుతున్నారు మీ పిల్లలు? 2వ తరగతి. 2వ తరగతి. ఓకే. ఇప్పుడు 2024లో ఓటు ఎవరికి వేస్తారు మీరు? 2024 జగన్కి వేసాం. జగన్ వస్తాను. సరే. నవరత్నాల పథకాల్లో ఏమేమి లబ్ధి పొందుతున్నారు? అంటే ఎలాగా? అంటే ఏమేమి వచ్చినాయి? పెన్షన్ కానీ, పింఛన్ ఎప్పుడు వస్తుంది? 88కి వస్తుంది, 89కి వస్తుంది పింఛన్. వాలంటీర్ వాలంటీర్ వచ్చేస్తున్నాడా? వీళ్ళందరూ ఎట్లా, వీళ్ళ పనితీరు ఎలా ఉంది? వాలంటీర్ రెస్పాండ్ అవుతున్నారు మీకు అన్నిటికి? పనులన్నీ అవుతున్నాయా మీకు? నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంది అనుకుంటున్నారు? అది నాకు తెలియదు. ఏ ప్రభుత్వం వస్తే బాగుండిద్ది అనుకుంటున్నారు మీరు?
తెలియదు అయినా సరే మీరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? మీరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఎవరికంటే ఎవరికి ఎటుంటే అటు జగన్ కంటే ఎటు వేస్తున్నాం జగన్ వేస్తున్నాం. సరేనా? Please subscribe dot news.